తులారాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికంగా ఎదురవుతాయి. రుణదాతల ఒత్తిళ్లు కూడా అధికంగా ఉంటాయి. ప్రయాణాల్లో కూడా ఆకస్మిక మార్పులు చేర్పులు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతోటి అభిప్రాయ భేదాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. తొందరపాటు మాటల వల్ల వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కానీ ఎదుటి వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు ఈరోజు రాశివారు చాలా జాగ్రత్త వహించాలి. ఇంటా బయట కూడా ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో బాధ్యతగా మెలగడం మంచిది. నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా చికాకులు తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు శ్రమ అధికమవుతుంది. మహిళలకు సమస్యలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు ఉన్నతనాకన సాగుతాయి. తులారాశి వారికి వడకాసు రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా అధికమవుతుంది. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించి ముందుకు సాగుతారు. సభలు సమావేశాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతోటి స్నేహితులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. పనులు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారిని ఈరోజు బాగా వేధిస్తాయి. శత్రువులు సైతం వీరి మీద పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా ధనురాశి వారికి స్థిరంగా ఉండవు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. మానసిక అశాంతి మాత్రం అధికంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలను వాయిదా వేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేరు. సినీ టీవీ కళాకారులకు ఓడరుకుల మధ్య గడుస్తుంది. విద్యార్థులు మానసిక ఆందోళన అధికమవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అందరిలో కూడా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతోటి కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. గతంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఈరోజు మకర రాశి వారికి పదే పదే గుర్తుకు వస్తాయి. పరిస్థితులు క్రమేపీ కూడా వీరికి అనుకూలిస్తాయి. అదనపు ఆదాయం కూడా చేతికంతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నటువంటి సమస్యలు ఒడిదుడుకులు తొలగిపోతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది. మనం నేటి కార్యక్రమంలో తుమ్ములు ఏ వారం రోజు ఏ దశ నుంచి వినిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి కొంతవరకు తెలుసుకున్నాం కదా. ఈరోజు మరికొంతగా తెలుసుకుందాం. అంటే మిగిలిన దిశల గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే పశ్చిమ దిశ నుంచి ఆదివారం రోజు మనకు తుమ్ము వినిపించింది అనుకుందాం. అంటే ఆ రోజు ఆదివారం అవ్వాలి. మనకు వినిపించేటువంటి తుమ్ము ఏదైతే ఉందో అది పశ్చిమ దిశ నుంచి మనకు వినిపించాలి. ఈ విధంగా వినిపించడం వల్ల ఏంటంటే ఆ రోజు గొడవలు జరగబోతున్నాయి అన్నదానికి దీన్ని సంకేతంగా భావించి కొద్దిగా ఎదుటి వ్యక్తులతో సంభాషించేటప్పుడు గొడవలకు దిక్కకుండా సంయమనాన్ని పాటించడం చాలా మంచిది. సోమవారం రోజు పశ్చిమ దిశ నుంచి తుమ్ములు వినిపించడం ఇది చాలా మంచిదని చెప్పవచ్చు. మంగళవారం రోజు ఆ రోజు కొంతవరకు శుభవార్తలు వినే అవకాశం ఉంది. బుధవారం రోజు కూడా శుభవార్తలు వింటాము. కానీ బుధవారం రోజు కూడా కొంతవరకు పశ్చిమ దిశ నుంచి తుమ్ములు వినిపించడం వల్ల కలహాలు ఏర్పడతాయి. అదేవిధంగా శుక్రవారం రోజు పశ్చిమ దిశ నుంచి తుమ్ములు వినిపించడం వస్త్ర లాభం చేకూరుతుంది. చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు కలుగుతాయి అన్నదానికి సంకేతంగా భావించాలి. శనివారం రోజు పశ్చిమ దిశ నుంచి తుమ్ములు వినిపించడం వల్ల ప్రధానంగా ఏంటంటే కార్యహాని సంభవిస్తుంది అన్నదానికి సంకేతంగా మనం భావించాలి. ఇక అదేవిధంగా వాయువ్య దిశ నుంచి ఆదివారం మనకు తుమ్ములు వినిపించడం వల్ల ప్రధానంగా ఏంటంటే ఆ రోజు వస్త్రలాభం ఉంటుంది. చేయబోయే కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది అన్నదానికి సోమవారము ఏమాత్రం కూడా మంచి కలగదు. అంటే సోమవారం రోజు వాయువ్య దిశ నుంచి తుమ్ము వినిపించడం మంచిది కాదు. మంగళవారం రోజు ప్రధానంగా మనకు వాయువ్యం దిశ నుంచి తుమ్ము వినిపించడం వల్ల దూర ప్రాంతాల నుంచి అంటే విదేశాల నుంచి ఏదో వార్తలు అందుకోబోతున్నాము అన్నదానికి సంకేతం. బుధవారం రోజు మనకు ఈ విధంగా వాయువ్య దిశ నుంచి తుమ్ము వినిపించడం వల్ల బంధు హాని కలుగుతుంది. ధన
ధనహాని కూడా ప్రధానంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు ఆర్థిక విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత ఆలోచన చేస్తే మంచిది. గురువారం రోజు వీరు శుభవార్తలు అందుకుంటారు. వాయువ్య దిశ నుంచి శుక్రవారం మనకు తుమ్ము వినిపించడం అంత మంచిది కాదు. శనివారం స్త్రీ సౌఖ్యం ఉంటుంది, అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఉత్తర దిక్కు నుంచి ఆదివారం తుమ్ములు వినిపించడం ఇది చాలా వరకు కూడా కలహప్రదమని చెప్పవచ్చు, అంటే గొడవలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది అని చెప్పాలి. ఇక అదేవిధంగా సోమవారం రోజు వస్త్ర లాభం కలుగుతుంది. ఇక మంగళవారం విషయానికి వస్తే ఉత్తరం వైపు నుంచి తుమ్ములు వినిపిస్తే శత్రువుల వల్ల కొంతవరకు ఇబ్బందులు కలుగుతాయి, శత్రు భయం కూడా అధికంగా ఏర్పడే అవకాశం ఉంది. బుధవారం రోజు ఉత్తర దిశ నుంచి తుమ్ము వినిపించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆ రోజు చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు కలుగుతాయి. గురువారం రోజు వినిపించడం వల్ల కార్యహాని జరిగేటువంటి పరిస్థితి అధికంగా ఉంది. ఇక శుక్రవారం రోజు ఉత్తరం వైపు నుంచి మనకు తుమ్ము వినిపించడం వల్ల ఆ రోజు విరోధాలు ఏర్పడతాయి. శనివారం మనకు ఉత్తర వైపు నుంచి తుమ్ములు వినిపించడం వల్ల ఏంటంటే ఇష్టమైనటువంటి వార్తలు, అంటే ఆనందాన్ని కలిగించే వార్తలు వినే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈశాన్యం విషయానికి వస్తే ప్రధానంగా మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్ళేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ ఈశాన్యం వైపు నుంచి ఆదివారం రోజు తుమ్ములు వినిపించడం వల్ల ప్రధానంగా ఆ రోజు ఏంటంటే మంచి లాభాలు కలగబోతున్నాయి అనే దానికి సంకేతంగాను, సోమవారం రోజు ఏదో చెడు వార్తలు వినబోతున్నాము, చెడు కలగబోతుంది అనే దానికి సంకేతంగాను, మంగళవారం రోజు వాహన యోగ సూచనలుగాను, అదేవిధంగా బుధవారం రోజు ఈశాన్యం వైపు నుంచి తుమ్ములు వినిపించడం వల్ల కార్యభంగం కలుగుతుంది. గురువారం రోజు ఈశాన్యం వైపు నుంచి తుమ్ములు వినిపించడం వల్ల భోజన సుఖం కలుగుతుంది. శుక్రవారం శత్రు భీతి వీరికి అధికంగా ఉంటుంది. శనివారం దొంగల బాధ, అంటే వస్తు నష్టం, చోర భయం అంటాం కదా, అది అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఎందుకు ఇంత నేను విశదీకరిస్తున్న విషయానికి వస్తే ప్రేక్షకులందరికీ కూడా ప్రధానంగా ఈ తుమ్ముల విషయంలో ఎన్నో సందేహాలు, అపోహలు తెలిసి తెలియనటువంటి విషయం అయినప్పటికీ కూడా మిడిమిడి జ్ఞానంతో ఏదో తుమ్ము వినిపించింది అని చెప్పంగానే భయపడేవాళ్ళు, ఆ రోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకునేవారు నేను ప్రత్యక్షంగా ఎంతోమంది చూశానని చెప్పవచ్చు. కాబట్టి కేవలం ఒక తుమ్ము వినిపించిందనో, దగ్గు వినిపించిందనో, లేదా ఇంకొకటనో అని చెప్పి అనుకునేటప్పుడు అది ఏదైనా చెడు శకునం, చెడు ఫలితం కలిగిస్తుందని దానికి ఆ రోజు ఏ వారమైంది, అంటే ఆ వారానికి అధిపతి ఎవరు అన్న దాన్ని బట్టి ఏ దిశ నుంచి వినిపించింది, ఆ దిశకు అధిపతి ఎవరు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా సామాన్యులు కంటే మామూలుగా మనందరికీ కూడా అంత అర్థమయ్యే విషయాలు కాదు, ఆచరించడానికి కూడా ఇవి పెద్దగా వీలు కాదని చెప్పవచ్చు. కాబట్టి మన పెద్దలు, మనం నేటి కార్యక్రమంలో చెప్పుకున్నాం చూడండి, ఎందుకు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఎవరైనా వ్యక్తులు తుమ్మితే ఆగి వెళ్ళమన్నారు, 10 నిమిషాలు కూర్చొని ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి వెళ్ళమన్నారు, లేదా శివనామస్మరణ చేయమన్నారన్న విషయానికి వస్తే ఇది ఒక అంటువ్యాధి. కాబట్టి ప్రధానంగా ప్రయాణమయ్యే వ్యక్తికి ఏదైనా ఈ జలుబు అంటుకుంటే మామూలుగా మనకు ఒక సామెత చెప్తుంటారు చూడండి, జలుబు ఎవరికన్నా వచ్చిందనుకోండి మందులు వేసుకుంటే వారం రోజులకు తగ్గుతుంది, మందులు వేసుకోకపోయినా 7 రోజులకు తగ్గుతుంది. అంటే వారమన్నా 7 రోజులే, 7 రోజులన్నా వారంగా చెప్పవచ్చు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే జలుబు వస్తే కనీసం ఒక వారం రోజుల పాటు మనందరం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎప్పుడైతే జలుబు మనకు అధికంగా ఉంటుందో ఇతరత్ర అనారోగ్య సమస్యలు, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేయబోయే కార్యక్రమాలు మనకు ఆటంకాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి మన మహర్షులు, పెద్దలు, పూర్వీకులు ఏదైనా ఒక విషయం గురించి మనకు చెప్పాలి అని చెప్పనుకున్నప్పుడు అన్ని రకాలుగా కూడా వారు ఆలోచన చేసి చెప్తారని చెప్తే ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడేటువంటి అలవాటు వారికి లేదని చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్న ఈ విషయాన్ని అంటే అక్కడ వారికి స్వంత లాభాలు ఏమీ ఉండవు. ప్రజా శ్రేయస్సు బాగుండాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అందరూ కూడా భవిష్యత్తులో చక్కగా విజయాలు సాధించాలి అని చెప్పి దాని సంకేతంగానే మనం జరుపుకునే ఈ పండుగలు కావచ్చు, పూజలు కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీటి వెనక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మానసికంగా, శారీరకంగా మనం ఆరోగ్యవంతులుగా జీవించాలి. మనం వెళ్ళినప్పుడు ఏదైనా పనుల కోసం వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు మనకు ఎదురు కాకూడదు అన్న ఉద్దేశంతో మన మహర్షులు కొన్ని నియమాలు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా ఏంటంటే శాస్త్రీయంగా మనం పరిశీలన చేసుకోవడం, తార్కికంగా ఆలోచన చేసి ఈ విధంగా ముందుకు వెళ్ళడం వల్ల మనకి ఏమవుతుంది అన్నదాన్ని మనం ఆలోచన చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి తప్పితే నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు తీసుకుంటూ ప్రధానంగా రేపటి నుంచి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి శని ధనురాశిలోకి మారుతున్నాడు. ఈ సందర్భంగా అంటే ధనురాశిలో శని దాదాపుగా కూడా 30 నెలల పాటు సంచరిస్తారని చెప్పవచ్చు. ఈ విధంగా శని సంచారం జరిగే సమయంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఏలినాటి శని ప్రారంభమైంది, ఏ రాశుల వారికి ఏలినాటి శని పూర్తయింది, అష్టమ అర్ధాష్టమ శని దోషాలు ఏ రాశుల వారికి ఉంటాయి, ఎటువంటి పరిహారాలను వీరందరూ కూడా పాటించాలి అన్న అంశాలు